పరిశుద్ధుడైనటువంటి దేవుని నామములో మీకందరికీ నా వందనములు. ప్రియులారా, ఒక చిన్న విషయం గురించి వీడియో చేయాలని నేను ఆశపడుతున్నాను. అదేమిటంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఇది అందరికీ తెలిసినటువంటిదే. ఎందుకంటే ఇది యేసు ప్రభు యొక్క పుట్టుకను గూర్చినటువంటి, ఆయన రాకడను గూర్చినటువంటి ప్రవచనం అని అందరికీ తెలిసినటువంటిదే. దాంట్లో నేను ఆ వచనమంతా వివరించాలి అని అనుకోవట్లేదు, కానీ ఒకటి మాత్రం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, మనకు ఇవ్వబడినటువంటి వాక్యము, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని ఉంటుందన్నమాట. అయితే దీంట్లో దేవునికి పేర్లు పెట్టబడినవి. అయితే దీంట్లో నుంచి నేను ఒక్క పేరు తీసుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, బలవంతుడైనటువంటి దేవుడు అని అన్నారు. అయితే బలవంతుడు అని అంటే, మనం మామూలుగా మన ఊహల్లో, మన ఆలోచనల్లో ఏముంటుందంటే, బలవంతుడు అని అంటే శారీరకంగా చాలా గొప్ప బలవంతుడు అని అనుకుంటుంటాం. ఆ తర్వాత బలము అంటే ఒక 100 మందిని కొట్టగలిగినటువంటి బలము కలిగినటువంటి వాడు కదా బలవంతుడు అని అంటే, ఇంకా అదే ఆలోచిస్తాం. కానీ మరి మనం యేసుప్రభును బలవంతుడైనటువంటి దేవుడు అంటున్నాం, కానీ యేసుప్రభు ఎక్కడ ఒక్కరిని కొట్టినట్టుగా కూడా మనము చూడము, లేదా 10 మందిని కొట్టినట్టు చూడము, 100 మందిని కొట్టినట్టు చూడము, లేదా లిఫ్టింగ్స్ అంటే చందాలు ఎత్తుతారే అవి ఎత్తినట్టుగా చూడము, బాక్సింగ్ చేసినట్టుగా చూడము, ఎక్కడ ఫైటింగ్ చేసినట్టు చూడము బైబిల్లో. పోనీ ఒక పర్వతాన్ని ఎత్తిపట్టినట్టు కానీ, కొండను ఎత్తిపట్టినట్టు కానీ మరి ఎక్కడా చూడము. మరి ఎక్కడ ఆయన బలవంతుడు అని అనుకుంటున్నాం. మరి బలవంతుడు అని అంటే నిజముగా బలమైనటువంటి వాడు బలవంతుడు అని అంటే దేవుడు చేసిన మహా అద్భుత కార్యాలే ఆయన బలాన్ని చూపిస్తున్నాయి. సముద్రాన్ని అణిచాడు, సముద్రపు అలలను, దాని ఘోషను అణిచివేశాడు, అది బలమే. అయితే శారీరకంగా బలం, ఆయన సముద్రాన్ని అంతటిని తన చేతులతో ఒత్తిపట్టలేదు, తన మాట ద్వారానే దానిని అణిచివేశాడు. కానీ మరి మనమైతే బలవంతుడు అని అంటే శారీరకంగా బాగా శక్తివంతుడు అని మనం అనుకుంటుంటాం. బట్ అయితే మనం ఇక్కడ చూడవలసినటువంటిది ఏంటంటే, దేవుడు చేసిన బలియాగమే. ఆ బలియాగాన్ని ఇంకెవ్వరూ చేయలేరు. అలాంటి బలియాగం అంటే పాపుల కొరకు ఆయన రక్తమును కార్చడం, ఆయన శిలువ మరణం పొందడం, అలాంటి గొప్ప గొప్ప కార్యాలు అంటే ఎవ్వరూ చేయలేనటువంటి ఒక పని చేశాడు. ఏంటో తెలుసా ప్రియులారా, దేవుణ్ణి కొట్టినటువంటి 39 కొరడా దెబ్బల్లో, ఆ కొరడాలతో గిన్న మనను ఒక 3 దెబ్బలు కొట్టారంటే మనం చచ్చిపోతాం. అలాంటి కొరడాలు అవి. ఎందుకంటే ఒక్కసారి కొట్టారంటే ఈపు మీద అవి అట్నే ఇరుక్కుపోయి లోపల ఇట్లా గుంజినప్పుడు పొడి పొడిగా చర్మం రాలిపోయేటువంటిదంట. అంటే మరి అలాగ 39 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు వీపులో ఇంకా మాంసం ఏముంటుంది? ఏమీ ఉండదు. తన చివరి రక్తపు బొట్టు వరకు పాపుల కొరకు ఆయన కుమ్మరించినాడు చూడు, అన్ని దెబ్బలు తిన్నాడు చూడు. 650 మంది పైననే ఆయనను ముఖం మీద గుద్దారు చూడు, బట్టలు కొట్టారు చూడు. అట్లాంటి గొప్ప వ్యక్తి ఆయన. గొప్ప విషయంలో ఆయన ఒక ఇంత శక్తి అంటే సిలువలో రక్తము కార్చేటంత శక్తి. 150 కిలోల సిలువను మోసుకొని కలువరి కొండ దాకా వెళ్ళాడు చూడు. అది బలం అంటే, అది బలం అంటే. 10 మందిని కొడితే బలవంతుడు కాదు, 100 మందిని కొడితే బలవంతుడు కాదు, ఒక్కొక్కరిని కాదు చేరుకాను 100 మందిని పంపించు అనేది బలమైన మాట కాదు. ఏంటో తెలుసా, 100 మంది వచ్చి కొట్టినా తట్టుకొని నిలబడి తన ఆశయం కోసం, తన ధ్యేయం కోసం, తన బిడ్డల కొరకు, పాపంలో పడి ఉన్న మన అందరి నిమిత్తము ఆయన అంతమంది కొట్టిన, అంత బరువైన సిలువను మోసిన, ముళ్ళ పొదలో పడిపోయిన, తన రక్తమంతా కారిపోయిన, అలాగే నిలబడి సిలువలో మన పాప విమోచన జరిగేదాకా సహించి, అలాగుననే పాప విమోచన జరిగేదాకా, తను వచ్చినటువంటి పని పూర్తి చేసేదాకా,
తండ్రికి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చేదాకా దేవుడు తట్టుకొని నిలబడగలిగారు. చూడు, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని కష్టాలు ఆయనను వచ్చినా, అన్ని దెబ్బలు తిని కూడా ఆయన మరణమునకు తను అప్పగించుకున్నాడే, అది బలం. అందుకే యేసుప్రభును బలవంతుడైన దేవుడు. ఆయన శారీరకంగా బలవంతుడే కాదనట్లేదు, కానీ ఆయన బలం ఎక్కడ చూపించాడంటే శిలువ శ్రమల్లో తన బలాన్ని చూపించాడు, కానీ ఒకరిని కొట్టడంలో, ఒకరిని తిట్టడంలో కాదు. బలవంతుడైన దేవుడు యేసుప్రభు ఏమన్నా కొండలెత్తాడా, 100 మందిని కొట్టాడా అని ఆలోచించకండి. 650 మంది పైన కొట్టినా శక్తితో నిలబడగలిగి, ఆ శక్తిని ఆయన శక్తితో నిలబడగలిగి ఆశయాన్ని నెరవేర్చారు. చూడు, అందుకు బలవంతుడు ఆయన. అన్ని దెబ్బలు ఎవడు తినగలడు, అంత శ్రమలు ఎవడు సహించగలడు? ఒక మాట, యేసు ప్రభు కంటే ముందు అలాంటి బాధలు కానీ, యేసు ప్రభు తర్వాత అలాంటి బాధలను ఇంకా ఎవ్వనికి రాబోవు కూడా. ఇదే సత్యం. ఆయన ఒక్కడే భరించగలడు. అందుకే యేసు ప్రభు బలమైన దేవుడు. ప్రైజ్ ద లార్డ్.